నేను కోయివారి వెనుకకు పనుల మధ్యన ఏరుకుంటకు కూర్చుకుంటకు సెలవిస్తారా అని అడిగింది. ఎక్కడ ఉండి కూర్చుకోవడానికి? చేను కోయివారి వెనకుండి ఏరుకుంటాననింది. ఫస్ట్ పొలంలో మొట్టమొదట ఆమె స్థితి ఏంటి? వెనకాల ఉండింది ఆమె స్థితి. కోయివారి వెనక, వాళ్ళ వెనక కోసే పని కాదు, వాళ్ళ వెనక ఏరుకునే పని, ఒక బీద పని. కానీ ఆ తర్వాత బోయజ్ వచ్చేమన్నాడు, వెనక ఏరుకోమన్నాడా? 15 వచనం చూడండి. ఆమె ఏరుకుంటూ లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యన ఏరుకోవచ్చు అన్నాడు. ఆమె ఎక్కడ ఏరుకోవాలనుకుంది? వెనక ఏరుకోవాలనుకుంది. కానీ బోయజ్ ఆమెను ఎక్కడ తీసుకొచ్చాడు? వెనక నుండి మధ్యకు తీసుకొచ్చాడు. ఇప్పుడు అత్త, పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న అత్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటుంది? ఆమె వెనక కాదు, మధ్యకు కాదు, కేవలం కళ్ళానికి వెళ్ళు, ఆయన ఉన్న చోటికి వెళ్ళు అని. 4వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళింది ఈమె? 3వ అధ్యాయంలో కళ్ళం, 2వ అధ్యాయంలో పొలం వెనుక, కోయివారి వెనుక, ఆ కోయివారి మధ్య ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయము 11వ వచనంలో, అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులం, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగా. కానీ ఇప్పుడు కళ్ళం కాదు, ఎక్కడికి వచ్చింది? ఇంటికే వచ్చేసింది. ఒకప్పుడు వెనకాలుండింది, ఆ తర్వాత మధ్యలోకి వచ్చింది, ఆ తర్వాత ఆయన పరుండు స్థలం కళ్ళమునకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆయనకు సొంతమైపోయింది, ఆయన ఇంటికే వచ్చింది. ఒకప్పుడు వెనుకగా ఉండి ఏరుకునే ఆమె, ఆ తర్వాత పిడికెళ్ళు ఒక్కొక్కటి ఏరుకున్న ఆమె పిడికెళ్ళు ఏరుకుంటా ఉంది మధ్యకి వచ్చి. ఆ తర్వాత పంట అంతా ఎక్కడుందో ఆ కళ్ళానికే, రాశులు టన్నులు పంట కలిగిన కళ్ళపు అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడైతే ఇంటికే వచ్చేసింది. ఒకప్పుడు బీదరాలు, ఆ తర్వాత బోయజ్ చేత కనకరించబడి పిడికెళ్ళు పొందుకున్న ఆమె ఆ తర్వాత గొప్ప పంట ఉన్న కళ్ళానికి వచ్చింది, ఆయన నీడకు వచ్చింది, ఆయన పాద సన్నిధికి వచ్చింది, ఆ కాళ్ళ దగ్గర పండుకున్న ఆమె. కానీ ఇప్పుడు ఇంటికే వచ్చిందంటే బోయజ్ ఎక్కడున్నాడో అక్కడ ప్రతి రూమ్లో తిరగగలదు, ఆయనకు సొంతమైపోయిన ఆమె. ఇంతకుముందు పనివారిలో ఒక పనికత్తగా కాకపోయినా ఒక ఏరుకునేదానిగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా పొలానికి వచ్చినా, ఎప్పుడైనా కళ్ళానికి వచ్చినా ఇప్పుడు ఏరుకోవడానికి రావడంలే ఆమె. ఆ పంటంతా ఇంటికి చేర్చుకునే ఒక భూస్వామి, ఆసామి యొక్క భార్యగా ఎంత అభివృద్ధిలోనికి దేవుడు ఆమెను తీసుకుని వచ్చినాడు. కనుక విశ్వాసలో ఇటువంటి అభివృద్ధి ఎక్కడ ఉన్నామన్న చోటనే ఉండటం కాదు, కానీ రూతులో ఉన్న అభివృద్ధి మనకెంత మాదిరిగా ఉంది. అత్త ప్రేమించి ఇప్పుడు కళ్ళానికి నడిపించింది, ఆ తర్వాత ఇంటికే నడిపించిన అత్త. ఈ లోకంలో ప్రభువుని నమ్ముకొనక ముందు మన స్థితి కొంచెముగా ఉంటుంది. ఆ నమ్ముకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ దేవుడు ఎన్నో ఉన్నతమైన మెట్లు లోకరీతిగా ఎక్కిస్తున్నాడు, ఆత్మీయంగా ఎక్కిస్తున్నాడు. చాలాసార్లు లోకంలో రివర్స్ టైప్ కనిపిస్తుంది. దేవుని నమ్ముకొని వాళ్ళు ఆత్మీయంగా కాదు, శారీరకంగా పైకి వెళ్ళిపోతున్నారు. ఆత్మీయత అంతా ఏమీ లేని వాళ్ళుగా ఉన్నారు. కానీ ప్రభువుని నమ్ముకున్న మన యొక్క అనుభవం ఇలాంటి మేలైన అనుభవంగా ఉందా? ఎక్కలేని ఎత్తైన కొండకు మనల్ని ఎక్కించాలని దేవుని ఇష్టం. అంటే ఎక్కలేని ఎత్తైన కొండకు వెళ్ళిపోయిన రూతుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అత్త చేత కళ్ళానికి పంపబడే సమయంలో ఆమె ఎలా వెళ్ళాలి? ఇంతకుముందు భర్తను కోల్పోయిన ఒక విధవ, వైధవ్య వస్త్రాలతో ఉన్న ఆమె ఇప్పుడు ఏం చేయాలంటే వైధవ వస్త్రాలు తీసేయాలి, స్నానం చేసుకోవాలి, తైలం రాచుకోవాలి, బట్టలు ధరించాలి.
వేరు బట్టలు, శుభ్రమైన బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రభు తూర్పార పట్టింపబోతున్నాడు. మన క్రియలు, మన జీవితం, మన దేహంతో చేసిన అవి మంచివి కానీ చెడ్డవి కానీ ఆయన తీర్పుకు లోను చేస్తాడు. కాబట్టి స్నానము చేసిన అనుభవం అవసరం. ఒకప్పుడు రక్తంతో మనల్ని కడిగాడు, కానీ అనుదినం స్నానం అవసరం. ఏ స్నానం? వాక్యమనే ఉదక స్నానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివితే దేవుడు ఆ అనుభవమే మనకు సంఘంలో ఇస్తున్నాడు. మనం ఎందుకు దేవుని సంధికి వెళ్ళాలి? ప్రతి మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏమి? దేని కొరకు వెళ్తున్నాం అంటే 25వ వచనం చదువుకున్నాం. 5:25 పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయ్యనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడు? కడిగి ఆ నిమిషానికి పవిత్రపరచడం కాదు, సదాకాలానికి మనం పవిత్రపరచాలని ఏం చేస్తున్నాడు? వాక్యముతో ఉదక స్నానము చేయిస్తున్నాడు. ఏ మీటింగ్కి అయితే సంఘానికి మనం వెళ్ళము ఆ రోజు మనకు వాక్య స్నానం లేదన్నమాట. ఆ రోజు దేవుని వాక్యం వినలేకపోవటం వలన ఆ రోజు మన మలినం మనలోనే ఉంటుంది. మన తప్పులు దిద్దుకునే అవకాశం ఉండదు. మన పొరపాట్లు మనం గమనించలేకపోతాం. నేను బాగున్నాను అని అనుకుంటాం మనం. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో అప్పుడు దేవుని వాక్యం మనం గుచ్చుకుంటుంది, మనం దర్శిస్తుంది. నీలో ఆ పాపం ఉంది, నీలో ఆ విధేయత ఉంది, నీలో ఆ మరుగుజ్జుతనం ఉంది, ఇదిగో నీలో ఈ లోపం ఉంది అని దేవుడు మనల్ని తన వాక్యం అనే ఉదకంతో కడిగి పవిత్రపరచువాడుగా ఉన్నాడు. అలాగ పవిత్రపరిచి తన తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని ఇష్టం. ఏముండకూడదు? మనలో ముడతలు ఉండకూడదు, మన చీరలకు ముడత ఉండకూడదు, మన షర్ట్స్కి ముడతలు ఉండకూడదని ఎంత చూసుకుంటాం. అలాగే మన జీవితంలో పాపం ముడతలు కానీ లేకుండా, కళంకం లేకుండా, మచ్చలు లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఇష్టపడే సంఘాన్ని వాక్యంతో పవిత్రపరుస్తున్నాడు. కనుక ఈమె కూడా దేవుని సంధికి వెళ్ళేటప్పుడు, ఆయన దర్శించేటప్పుడు, ఆయన సంధించేటప్పుడు స్నానం చేసిన అనుభవంతో వెళ్తుంది. తైలము రాచుకొని, తైలం అనగా నూనె, పరిశుద్ధాత్మకే గుర్తు. కనుక మన జీవితం పరిశుద్ధాత్మ నడిపింపు ఎంతైనా అవసరం. తర్వాత తైలం రాచుకొని బట్టలు కట్టుకొని ఆ పొలమునకు వెళ్ళింది. బట్టలు మన క్రియలకు, నీతి క్రియలకు మరి సూచనగా ఉన్నాయి. సత్క్రియలకు అవి సూచనగా కూడా ఉన్నాయి. ఆత్మీయమైన బట్టలు దేవుడు మనకిచ్చాడు. దీన మనసు అనే వస్త్రం, ఉల్లాసం అనే వస్త్రం, ప్రేమ అనే వస్త్రం, ఆత్మీయ బట్టలు చాలా ఉన్నాయి. రక్షణ వస్త్రం, ప్రశస్త వస్త్రం, శృంగారమైన పాగా, ఇవన్నీ నీతి అను మైమరువు అన్నట్టు ఇవన్నీ ఆత్మీయ వస్త్రాలు. వీటిని మనము ధరించుకొని మరి వెళ్ళవలసిన వారుగా